ప్రియమైన వారలారా, యేసుక్రీస్తుల వారు శిలువ మరణం పొంది పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళిపోయే ముందు అపోస్తులతో చెప్పాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రిందట ప్రభు చెప్పినటువంటి ఆ మాటను బట్టి, ఆ మాట ప్రకారం ఈ ప్రపంచంలో 2000 సంవత్సరాలుగా ఏం ప్రకటింపబడుతుంది? యేసుక్రీస్తు యొక్క మరణ, సమాధి, పునరుద్ధానములను గూర్చిన సువార్త. నిజంగా ఇన్ని సంవత్సరాలుగా ఈ ప్రపంచంలో ప్రకటింపబడినటువంటి వార్త ఏది ఉండదు, ఒక యేసుక్రీస్తు యొక్క సువార్త తప్ప. ఎందుకు అనంటే, ఆయన తన యొద్దకు వచ్చినటువంటి వారిని నిత్య జీవానికి వారసులుగా చేయటానికి, వారికి పరలోకమును అనుగ్రహించటానికి, వారు తనను అంగీకరించటానికి సువార్త అనేటటువంటిది ఒక మార్గం. ఈ సువార్తను విశ్వసించి ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ ఇతరులకు సువార్తను ప్రకటించి వారిని ఎక్కడికి తీసుకొని రావాలి? ప్రభువునొద్దకు తీసుకొని రావాలి. కాబట్టి ఒకరి తర్వాత ఒకరు ఈ సువార్తను ప్రకటించేటటువంటి ఆ బాధ్యతలను అందిపుచ్చుకున్నారు. 2000 సంవత్సరాలుగా యేసుక్రీస్తు చెప్పిన నాటి నుండి నేటి వరకు సువార్త ప్రకటింపబడుతూనే ఉంది. అయితే కొంతమంది సువార్తను, యేసుక్రీస్తు యొక్క సువార్తను కరపత్రికల రూపంలో ప్రకటిస్తున్నారు. కొంతమంది సభల ద్వారా ప్రకటిస్తున్నారు. కొంతమంది వ్యక్తిగతంగా ఆయా వ్యక్తులను కలిసి ప్రకటిస్తున్నారు. ఏ విధంగానైనా యేసుక్రీస్తు యొక్క సువార్త సమాజానికి అందాలని రకరకాలైనటువంటి మార్గాలలో యేసుక్రీస్తును పరిచయం చేసే ప్రయత్నం చాలామంది చేస్తున్నారు. మన ప్రాంతాల్లో, మన రాష్ట్రాల్లో యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించటానికి చాలామంది ఎంపిక చేసుకున్నటువంటి మార్గం ఏంటంటే వీధి సువార్త, కరపత్రికల ద్వారా ప్రకటించే సువార్త. చాలామంది ఆ విధంగా వెళ్ళిపోతున్నారు. మరి ముఖ్యంగా కరపత్రికలు ద్వారా సువార్త ప్రకటించేటటువంటి వారు కొత్తగా ప్రభువుని నమ్ముకొని ప్రభువులోకి వచ్చిన తర్వాత వారు తెలుసుకున్నటువంటి, వారు నమ్ముకున్నటువంటి ప్రభువును పరిచయం చేయాలి అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతోనే, ఆత్మలను రక్షించాలి ప్రభు కొరకు అన్న ఆలోచనలోనే సువార్తను కరపత్రిక రూపంలో తీసుకెళ్ళి పంచటం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే ప్రియులారా, సువార్త 2000 సంవత్సరాలుగా ఈ ప్రపంచంలో ప్రకటింపబడుతూనే ఉంది. ప్రకటింపబడుతున్నటువంటి సువార్తకు 2000 సంవత్సరాలుగా ఆటంకాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. అడ్డగించేవారు అడ్డగిస్తూనే ఉన్నారు. సువార్తను ప్రకటించే వారి మీద దాడి చేసే ప్రయత్నం జరుగుతూనే ఉంది. కానీ ఒకనాడు ఆటంకాలు వచ్చినా సువార్త అనేది ఆగలేదు. నేడు కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినా సువార్త ఆగట్లేదు, కొనసాగుతూనే ఉంది. అయితే మరి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో సువార్తను కరపత్రికల ద్వారా ఇతరులకు అందజేస్తే కూడా సమస్య అయిపోయింది.
ఇతరులకు ఒక కరపత్రికను అందిస్తే కూడా ఎక్కడో ఒక చోట అడ్డగించి దాడి చేస్తున్నటువంటి పరిస్థితి. మొన్నటికి మొన్న తెలంగాణలో గోదావరి కని అనేటటువంటి ఆ ఊర్లో బస్ స్టాప్లో ఒక యవనస్తుడు సువార్తను కరపత్రికల రూపంలో అందిస్తున్నాడు. బస్ స్టాండ్లో పంచుతూ ఉన్నాడు. బస్ స్టాండ్లో పంచుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వారు కొంతమంది పట్టుకొని అతన్ని బెదిరించి, నేను ఇక మీదట ఈ కరపత్రికలు పంచను అని చెప్పేలా చేసి, అండ్ మోకాళ్ళ మీద నేలన సాగిలపడి నమస్కారం చేసేటట్టు చేశారు. తన చేజేతులా తను పంచేటటువంటి కరపత్రికలు చించేలా చేశారు. తర్వాత అతనికి ఎప్పుడు సువార్త ప్రకటించకూడదని అతని చేత మాట్లాడించి అతని నుదిటిన బలవంతంగా బొట్టు కూడా పెట్టేశారు. ఇక మీదట నువ్వెప్పుడు కూడా యేసుక్రీస్తుని గురించి ప్రకటించుకో. యవనస్తుడు ఒక్కడే వెళ్ళాడు. బస్ స్టాప్లో చాలామంది వచ్చారు, భయపడిపోయాడు. వాళ్ళు అడ్డగించగానే ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళు ఏది చెప్తే అది చేశాడు. ఇప్పుడు ఇది క్రైస్తవ సమాజం అంతా కూడా చూసింది. చూసి సువార్తను ఇలా అడ్డగిస్తున్నారు, మతోన్మాదులు సువార్తను అడ్డగిస్తున్నారు, క్రైస్తవులపై దాడి చేస్తున్నారు, మాకున్నటువంటి మత స్వేచ్ఛ, మా హక్కులను హరిస్తున్నారు అని ఈ విధంగా ఎవరికి వారు మాట్లాడుతూ ముందుకు వెళతా ఉన్నారు. అయితే ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. అదేంటంటే, సువార్త ప్రకటనకు ఆటంకాలేమి కొత్తవి కాదు. సువార్త ప్రకటనకు యేసుక్రీస్తుల వారి పరిచర్య కాలము నుండే ఆటంకాలు ఉన్నాయి. అప్పటి నుండే ఆటంకాలు ఉన్నాయి. కానీ ఆటంకపరిచేటటువంటి వారు సహితం ఆటంకపరచటానికి భయపడి సువార్తను అడ్డగించకుండా, ఆటంకపరచకుండా ఉన్న పరిస్థితులు కొన్ని ఏర్పడ్డాయి. ఈరోజు మనం మన ప్రభువును గురించి ప్రకటించాలి, మన ప్రభువును గురించి ప్రకటించాలి అంటే ప్రకటించటానికి వెళితే అడ్డగించేవారు వస్తున్నారు. అడ్డగించేవారు సహితం భయపడేలా, అడ్డగించటానికి భయపడేలా మన పరిచర్య జరగాలి అంటే ఏం చేయాలో తెలుసా? ఏమండి, మన పరిచర్య ఏ ఆటంకము లేకుండా జరగాలి. ఒకవేళ అడ్డగించాలనుకునేవాడు అడ్డగించాలనుకుంటే కూడా, సువార్తను ప్రకటించకుండా ఆటంకపరచాలంటే కూడా భయపడాలి. భయపడాలంటే ఏం జరగాలి? ఒక మతోన్మాది భయపడి మన జోలు రాకూడదంటే ఏం జరగాలి? ఏమండి, ఏం జరగాలి? ఈరోజు మతోన్మాదులు భయపడట్లా. సువార్త ప్రకటించే వారిని కొడుతున్నారు, కేసులు పెడుతున్నారు. అవునా కదా? యేసు ప్రభుని ఇక ప్రకటించనని వాళ్ళ చేతే ఒప్పించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఒప్పిస్తున్నారు కూడా. మొన్నే ఆ యవనస్తుని బస్ స్టాండ్లో మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు. పక్కన పోలీసులు కూడా ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడలేదు, ఏం ఆటంకపరచలేదు. ఇప్పుడు సువార్తను ప్రకటిస్తున్నటువంటి వారి మీద దాడి జరుగుతుంది. ఆపటం కథ తర్వాత దాడి చేస్తున్నారు డైరెక్ట్గా. ఒకడు మన మీద దాడి చేయటానికి కానీ, మనం ప్రకటించేటటువంటి సువార్తను అడ్డగించటానికి కానీ భయపడాలి అంటే ఏం జరగాలి? ఏం చేస్తే, ఏం జరిగితే ఈరోజు సువార్త ప్రకటించేటటువంటి వారు ధైర్యంగా ప్రకటించడానికి ముందుకెళ్తారు, అడ్డగించేవారు భయపడతారు. ఏం జరిగితే భయపడతారు? ఒకసారి ఒక మంచి సందర్భం మనం చూద్దాం.
యేసుక్రీస్తుల వారి పరిచర్య కాలములో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 45వ వచనం. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి, కానీ వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గూర్చి వారితో చెప్పిరి. కాబట్టి ప్రధాన యాజకులు పరిసయ్యులను మహాసభను సమకూర్చి, మనమేమి చేయుచున్నాము? ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే, మనం ఆయనను ఇలాగు చూచుచూ ఊరకుండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసముంచెదరు అంటున్నాడు. ఏమండి, యేసుక్రీస్తుల వారు బేతనీయ గ్రామానికి వెళ్ళాడు. అక్కడ బేతనీయ గ్రామములో చనిపోయినటువంటి లాజరును బ్రతికించాడు. లాజరు చనిపోయి ఎన్ని రోజులైంది? 4 రోజులైంది. సమాధి చేశారు, అయిపోయింది. ప్రభు వచ్చి ఆ సమాధి రాయి దొర్లించండి అని చెప్పి లాజరును పిలవగానే లాజరు ఆ ప్రేత వస్త్రముతో చుట్టబడిన వాడై లేచి బ్రతికి బయటకు వచ్చాడు. ఇదంతా అక్కడున్నవారు చూశారు. చూసి అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ విశ్వసించిన వారిలో కొంతమంది పరిసయ్యుల దగ్గరికి, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి అక్కడ మాట్లాడారు. మాట్లాడుతూ ఉంటే వాళ్ళు అంటున్నారట, అసలు మనం ఊరికే ఇలాగే ఉంటే ఏంటి? ఇలాగే చూస్తూ ఊరకుండిన ఎడల అందరు ఏమవుతారు? ఆయన వెంట వెళ్ళిపోతారు, ఆయనను విశ్వసిస్తారు. ఇప్పుడు మనం ఇలాగే ఉండిపోతే ఎలా? ఏం చెయ్యాలి అని మాట్లాడుకుంటున్నారట. తర్వాత క్రింద 53వ వచనం చూడండి. 53వ వచనం, కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంపన ఆలోచించుచుండిరి. ఆ దినము నుండి ఆయనను చంపటానికి ఆలోచిస్తున్నారట. దాడి చేయటానికి ప్రయత్నం చేశారు, చంపటానికి ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే సువార్త ప్రకటిస్తున్నాడు, సువార్తతో పాటు ఏం చేస్తున్నాడు? అద్భుతాలు చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడు, చనిపోయిన వారిని బ్రతికిస్తున్నాడు. ఇప్పుడు ఇవన్నీ ఆయన ద్వారా జరగటం వలన అనేకులు ఆయన వెంబడి వెళ్తున్నారు. ఆయన వెంబడి వెళుతుండటాన్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు, పరిసయ్యులు ఆయనను ఏం చేయాలి, ఎలా చేయాలి అర్థం కాని పరిస్థితి. ఇక చివరికి చంపటానికి ఆలోచన చేశారు. కానీ తర్వాత ఏం జరిగిందో చూడండి. 12వ అధ్యాయము 9వ వచనం, కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. అంటే యేసుక్రీస్తుల వారు బేతనీయ గ్రామములో ఉన్నాడు అని చెప్పి అక్కడ ఆయనతో పాటు లాజరు కూడా, ఆయన బ్రతికించిన లాజరు కూడా ఉన్నాడని చెప్పి అనేకులు ఏం చేశారట? ఆయనను తర్వాత లాజరును చూడటానికి వచ్చారట. ఏమండి, పలానా చోట చనిపోయిన మనిషి బ్రతికాడు, పలానా ఆయన బ్రతికించాడు అంటే మనం ఉంటామండి? ఇప్పుడంటే కొంచెం అవగాహన, ఆలోచన అనేది వేరే ఉంది కాబట్టి అవన్నీ అబద్ధాలేంటి, అవన్నీ ఎవరు నమ్ముతారు అని చెప్పి వెళ్ళిపోతాం. కానీ ఒకప్పుడు గుర్తుందా, మనకు వేప చెట్టుకు వేప నీరు, దాన్ని కళ్ళు అంటారు, లేదా ఏడుస్తుంది అంటారు. నీరు గారుతుంది అంటేనే ఊరు మందల్లో వెళ్ళి చూశారు. పల్లెటూళ్ళలో ఏ చెట్టుకండి? వేప చెట్టుకి నీరు గారుతుంది అనగానే చాలామంది ఏం చేస్తారు? ఒకరికొకరు చెప్పుకొని
ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూసి వస్తారు. చూస్తారు లేదా? వెళ్తారు. ఇప్పుడు వేప చెట్టుకి నీరు కారుతుందంటేనే వెళ్ళి చూసినటువంటి ప్రజలు ఆ రోజుల్లో లాజరు బ్రతికాడట, మృతులలో నుండి లేచాడట అంటే చూడకుండా ఉంటారా? ఎక్కడి ప్రజలు అక్కడ తండోపతండాలుగా వెళ్ళేవారు. ఆయనను తర్వాత లాజరును వారు చూశారట. తర్వాత ఏం జరిగింది? అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి గనుక. అండి అందరూ చూశారు, లాజరును చూశారు. లాజరును బ్రతికించింది యేసుక్రీస్తు. కాబట్టి ఇప్పుడు ఏమైపోయారట? అనేకులు తమ వారిని విడిచిపెట్టి యేసు ప్రభువును విశ్వసించారట. ఇలా విశ్వసించేసరికి అప్పటికే శాస్త్రులు, పరిసయ్యులు, ఈ ప్రధాన యాజకులు, పెద్దలు ఎవరిని చంపాలనుకుంటున్నారు? యేసు ప్రభువుని చంపాలనుకుంటున్నారు. యేసు ప్రభువుని చంపాలనుకుంటున్నటువంటి వారికి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ కోపం వచ్చింది. ఆయనను ఎక్కువ మంది విశ్వసించటానికి ఏది కారణమైంది? ఇప్పుడు ఎవరు కారణమయ్యారు? ఆయన వలన బ్రతికింపబడిన లాజరు. కనుక వీళ్ళు అనుకున్నారట, ఇక లాజర్ను కూడా వేసేయాల్సిందే. యేసు ప్రభువునే కాదు, మళ్ళీ ఎవరిని చంపాలి? ఇప్పుడు లాజర్ను కూడా చంపాల్సిందే అనుకున్నారట. యేసుక్రీస్తుని చంపాలనుకున్నారు, లాజర్ను చంపాలనుకున్నారు. కానీ ఇక్కడ ఏం జరిగిందో చూడండి, 10వ వచనం. అతన్ని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి గనక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపన ఆలోచన చేసిరి. మరునాడు ఆ పండగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడుగాక అని కేకలు వేసిరి. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు, కానీ యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి రాయబడననియు వారు ఆయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతన్ని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి. అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసనని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు ఏం మాట్లాడుకుంటున్నారు? మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి. ఏం మాట్లాడుతున్నారమ్మా? మన ప్రయత్నాలు, మనమేమో యేసుక్రీస్తుని చంపేద్దాం, నెక్స్ట్ మళ్ళీ ఎవరిని చంపేద్దాం? లాజర్ను కూడా చంపేద్దాం అని ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడికి పోయి చూసేసరికి ఏమైపోయింది? జనులు తండోపతండాలుగా ఆయన చుట్టూ ఉండి, ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, జయము జయము అని గొప్ప గొప్ప కేకలు వేస్తూ ఆయనను చుట్టుముట్టి ఆయనను వెంబడిస్తున్న ఈ పరిస్థితుల్లో వీళ్ళు మాట్లాడుకుంటున్నారట, ఇక మన ప్రయత్నాలు ఎట్లు నిష్ప్రయోజనమైనవో చూడుడి అని అంటూ క్రింద అంటున్నారు. లోకము, ఇదిగో లోకము ఆయన ఎంట, లోకమంతా ఆయన ఎంట పోతుంది. ఇంకా మనం వేయటానికి ఎక్కడ దొరుకుతాడు? మనం చంపటానికి ఎక్కడ అవకాశం ఉంది? ఎక్కడ మన చేతనవుతుంది? మనం చంపటం మన తరం కాదు. అంటే ఇక్కడ యేసుక్రీస్తుల వారు ప్రకటించేటటువంటి సువార్తను అడ్డగించాలనుకున్నా, ఆయనను చంపాలనుకున్నా వారి చేత కాకపోవటానికి గల కారణం ఏంటి? అక్కడ జరిగినటువంటి ఒక అద్భుతం. ఏంటి ఆ అద్భుతం? యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడిన లాజరును లేపాడు. లాజరును మృతులలో నుండి లేపాడు. అందుకే ఇప్పుడు వారి ప్రయత్నాలు ఏమయ్యాయట?
వారి ప్రయత్నాలు ఏమయ్యాయి? నిష్ప్రయోజనం అయిపోయాయి. నెక్స్ట్ ఇంకొక సందర్భం చూద్దాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగి స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడా నిలిచి ఉండుట చూచి ఏమీయూ ఎదురు చెప్పలేకపోయిరి. ఇక్కడ అపోస్తులకు సంబంధించిన సందర్భం. పేతురు యోహానులు వారిద్దరూ కూడా దేవాలయానికి వెళుతూ ఉన్నారు. దేవాలయానికి వెళ్తూ ఉంటే అక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు అక్కడ ఉన్నాడు. వాడు భిక్షం అడుక్కోవటానికి అక్కడ ఉన్నాడు. కొంతమంది వాడిని తీసుకొచ్చి అక్కడ పెడతారు సమయం ప్రకారం, మళ్ళీ అక్కడ నుండి తీసుకెళ్తారు. తనంతట తానే రాలేడు, పుట్టుకతో కుంటివాడైన మనుష్యుడు. పేతురు యోహానులు దేవాలయంలోనికి వెళ్తుంటే వారిని అడిగాడట, భిక్షం అడిగాడు. వారి యొద్ద ఏమైనా దొరుకుతుందేమో అని అడిగాడు. అప్పుడు వెంటనే పేతురు ఏమన్నాడు? వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ యేసు నామమున నీవు లే అని చెప్పాడు. అంతే. వెండి బంగారములు మేము ఇవ్వలేము, నువ్వు పుట్టినది మొదలుకొని నడవలేని స్థితిలో ఉన్నావు, ఇప్పుడు లే అన్నారు. వెంటనే ఏమైపోయాడటాడు? ఆ కుంటివాడు ఏమైపోయాడట? అక్కడ కాళ్ళు బలము సత్తు వచ్చేసి వెంటనే లేచి నిలబడి గంతులు వేస్తూ దేవాలయంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెండి కంటే, బంగారం కంటే, ఏమంటే డబ్బు కంటే ఒక అద్భుతం అతని జీవితంలో. అసలు అతను కూడా ఊహించి ఉండడు. పేతురు ఏదో ఇస్తాడని ఆశించినటువంటి ఆ వ్యక్తి తనకు కాళ్ళు వచ్చేలా చేసేసరికి యేసు నామమున చాలా సంతోషపడ్డాడు. ఆ వ్యక్తి 40 ఏళ్ల వయస్సు కంటే ఎక్కువ, అంటే సుమారు ఇంచుమించు 45 సంవత్సరాలు నడవలేని స్థితిలో ఉన్నవాడికి ఏమొచ్చింది? నడక వచ్చింది. పేతురు యోహానులు చేయి పట్టుకొని యేసు నామమున లే అన్నారు, లేచాడు. ఇప్పుడు ఆ వ్యక్తి 40 సంవత్సరాలకు పైగా నడవలేని స్థితిలో కుంటివాడై ఆ దేవాలయం దగ్గర వచ్చి అడుక్కుంటున్నాడనే సంగతి అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఏమైపోయాడండి? స్వస్థత జరిగింది, కాళ్ళు వచ్చేసాయి. ఇప్పుడు ఎవరంటున్నాడట? వచ్చి ఎవరంటున్నాడు? పేతురు యోహానుల దగ్గర ఉన్నారు. వీళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు. ఇప్పుడు సువార్త ప్రకటిస్తుంటే అడ్డగించేవారు వచ్చారు. వచ్చి ఎవరిని చూశారు తెలుసా? ఆ దేవాలయం దగ్గర ఉన్నటువంటి వాడు స్వస్థత పొందిన వాడిని చూశారు. ఇప్పుడు స్వస్థత పొందిన వాడిని చూడగానే వీళ్లకు ఏం చెప్పాలో అర్థం కావట్లే, ఎలా అడ్డగించాలో అర్థం కావట్లే. అంటే ఈరోజు మనం కరపత్రికలు తీసుకొని సువార్తకి వెళ్ళిపోతే ఏం చేస్తున్నారు? కొట్టి పంపిస్తున్నారు. ఆటంకం జరుగుతుందమ్మా? జరుగుతుంది. ఆ రోజు సువార్త ప్రకటించడానికి అపోస్తులు వెళ్ళారు. ఎక్కడ పడితే అక్కడ దేవాలయం యొద్ద ప్రకటించారు. అసలు దేవాలయం దగ్గర ప్రకటించటం ఎంత ధైర్యంగా ఉండాలో తెలుసా? ప్రకటించాలంటే వాళ్ళు ప్రకటించేది ఏంటి? అసలు వారు ప్రకటించే ఆ సువార్తలో దాగి ఉన్న మర్మం ఏంటో తెలుసా? ఆ సువార్తలో దాగి ఉన్న మర్మం ఏంటి? ఈ దేవాలయము, ఇది భౌతికమైన దేవాలయం, ఇది ఎప్పటికైనా శిథిలమైపోయేది, ఇది కాదు మీరు దేవుణ్ణి ఆరాధించటానికి అవసరమైన దేవాలయం, మీరే క్రీస్తు యేసునందు దేవాలయం, క్రీస్తు నొద్దకు రండి, ఈ దేవాలయానికి అక్కర్లేదు అని చెప్తున్నారు. అర్థమవుతుందా?
ఇప్పుడు మనం గుడి దగ్గరికి వెళ్ళి ఈ విగ్రహం ఒట్టిది, ఏమీ లేదు అని చెప్తాం. మనం అక్కడికి వెళ్ళి చెప్తామా? చెప్పడానికి ధైర్యం సరిపోద్దా? అక్కడికి వెళ్ళి చెప్పలేము. కానీ అపోస్తులు ప్రకటిస్తున్న సువార్తలు దాగి ఉన్న మర్మం ఇదే. ఇది కూలిపోబోతుంది, ఇది పడిపోబోతుంది, ఇది రాయి మీద రాయి ఉండకుండా నాశనం అవ్వబోతుంది, ఇది కూలిపోకముందే మీరు యేసుక్రీస్తు వద్దకు రండి అని ప్రకటిస్తున్నారు. ఆ సువార్తను ప్రకటిస్తుంటే ఇప్పుడు ఆ దేవాలయం మీద బ్రతికేవారు, దేవాలయం మీద వ్యాపారాలు చేసుకునేవారు వీళ్ళంతా ఊరికే ఉంటారా? చూసుకుంటూ ఊరికే ఉంటారా? దాడి చేయకుండా ఉంటారా? అందుకే ఈ అపోస్తులను జాగ్రత్తగా కనిపెడుతూ దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఈలోపు వీళ్ళ ద్వారా ఏం జరిగిందట? దేవాలయం దగ్గరే పుట్టుకతో కుంటివాడిగా ఉన్నటువంటి వాడు స్వస్థత పొందాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అందుకే ఏం మాట్లాడుతున్నారు చూడండి, ఏం మాట్లాడుతున్నారు అక్కడ. 15వ వచనం, అప్పుడు సభ వెలుపలికి పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి, ఈ మనుషులను మనం ఏమి చేయుదుము? వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నది. యెరూషలేములో కాపురమున్న వారందరికీ స్పష్టమే. వారి చేత ఏం జరిగిందట? ప్రసిద్ధమైన సూచక క్రియ. ఇప్పుడు వాళ్ళను నమ్మకండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి, వారి మాటలు వినకండి, వారు మతం మార్చడానికి వచ్చారు, వాళ్ళు మన వాళ్ళు కాదు, మన మార్గం గురించి కాదు చెప్పేది అంటే ఎవరన్నా నమ్ముతారా? ఈ పెద్దలు, శాస్త్రులు, పరిశీల మాట ఇప్పుడు ఎవ్వడు నమ్మడు. ఎందుకంటే కళ్ళ ముందు ఏం జరిగిందంటే ఒక అద్భుతం, ప్రసిద్ధమైన సూచక క్రియ జరిగింది. ఇప్పుడు ఎవ్వడికి వాయిస్ లేదు ఆపటానికి. ఉందండి? లేదు. అందుకే వారు మాట్లాడుకుంటున్నారట, యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ స్పష్టమే, అది జరగలేదని చెప్పజాలము. చెప్పడానికి ఉందా? జరగలేదని చెప్పజాలము. ఎందుకంటే ఆ కాళ్ళు వచ్చినోడు వీళ్ళ మధ్య తిరుగుతున్నాడు. ఇంకా 40 సంవత్సరాల తర్వాత వచ్చాయి, గంతులు వేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు అడిగిన ప్రతి వాడికి చెప్తా ఉన్నాడు. ఇంకా ఎవరు దాన్ని కాదనజాలరు? ఎవరు కాదంటారు? ఎవ్వరికి ఆపతరము కాదు. అందుకే వీరు మాట్లాడుకుంటూ అంటున్నారు, అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలనని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురు, యోహానులు వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని ఉత్తరం ఇచ్చిరి. అండి, మీరు ఇక మీదట ఈ విషయం ఎక్కడ వ్యాపించకుండా ఉండాలంటే వీళ్ళ నోర్లు మూయించాలి, వీళ్ళు ఎక్కడ మాట్లాడకుండా ఉండాలి అని చెప్పి వాళ్ళని పక్కకు తీసుకెళ్ళి చెప్పారట. ఇదిగో ఈ నామమును బట్టి ఎక్కడ బోధించకండి, ఎక్కడ చెప్పకండి, మిమ్మల్ని మేము శిక్షించాం, మిమ్మల్ని వదిలిపెడతాం, మీరు మాత్రం ఎక్కడ మాట్లాడకండి అంటే పేతురు, యోహానులు అన్నారట, మీ మాట వినుట కంటే దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట శ్రేష్టమా? మీ మాట వినమంటారా, దేవుడి మాట వినమంటారా అన్నారట. అని వెంటనే చెప్పాడట, ఇదిగో మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము, చెప్పక మానము, మేము చెబుతాం అంతే. ఏమండి, మేము చెబుతాం, ప్రకటిస్తాం అని అంటున్నారు. ఇప్పుడు వీరిని ఎంత ఆటంకపరచాలన్నా ఆటంకపరిచే వారికి ధైర్యం సరిపోని సందర్భం ఏంటక్కడ అంటే వారి ద్వారా జరిగినటువంటి ఒక ప్రసిద్ధమైన సూచక క్రియ.
ఆ ప్రసిద్ధమైన సూచక క్రియ జరిగినప్పుడు ఎవరికి ఆటంకపరచటానికి చేతగాలి. ఇలా బైబిల్లో మనం చూసుకుంటూ వెళితే ఎన్నో సందర్భాలు ఇలాంటివి ఉన్నాయి. సువార్తను అడ్డగించే వారి నోళ్ళు మూయించినటువంటి సందర్భాలు. ఏమంటే అపోస్తుల పరిచర్యలో, యేసుక్రీస్తుల వారి పరిచర్యలో ఏమి మాట్లాడలేకపోయారు శత్రువులు, మౌనంగా ఉండిపోయారు. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి అద్భుతాలు, సూచక క్రియలు వారి నోళ్ళు మూయించాయి. కనుక ఇప్పుడు సువార్తకు ఆటంకం ఉండకూడదంటే ఏం చేయాలండి? సువార్తకు ఆటంకం ఉండకూడదంటే ఏం చేయాలి? ఏం చెప్పరు. ఇప్పుడు బైబిల్లో ఏం జరిగింది? సువార్తకు ఆటంకం లేకుండా అద్భుతాలు జరిగాయా? సూచక్రియలు జరిగాయా? ఇప్పుడు సువార్తకు ఆటంకం లేకుండా ఉండాలంటే అద్భుతాలు, సూచక్రియలు జరగాలి. మరి జరుగుతున్నాయి? ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నాయండి. మొన్నటికి మొన్న ఒక అమ్మాయిని, ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల లోపు ఉన్న ఒక అమ్మాయిని ఆరోగ్యం బాగోలేకుంటే చర్చికి తీసుకెళ్ళారు. దయ్యం పట్టిందనో ఏదో తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అందరికి ఒకరి తర్వాత ఒకరికి ప్రార్థనలు చేస్తారు కదా. వీళ్ళు ఏం చేశారంటే వెళ్ళారు. ఆ పాప కింద పడి పిచ్చి పిచ్చిగా కొట్టుకుంటూ అల్లాడిపోతూ అరుస్తూ ఉంది. అలా అరుస్తూ ఉన్నందుకు గాను వాళ్ళు ఏం చేశారంటే నోట్లో ఒక బట్ట పెట్టేస్తారు. బట్ట కుక్కి గట్టిగా పట్టుకొని ఉన్నారు. తర్వాత కాసేపటికి ఎటూ కదలని స్థితిలో ఉంది. ఏం జరిగిందా అని చూస్తే ఆ పాప ప్రాణం పోయింది, చచ్చిపోయింది. ఎక్కడ చచ్చిపోయింది? ఎక్కడ చనిపోయింది? చర్చిలో అండి. బయటకు వచ్చింది ఆ న్యూస్. ఆరోగ్యం బాగోలేదని స్వస్థత కొరకు చర్చికి తీసుకెళ్తే, మందిరానికి తీసుకెళ్తే అక్కడే ఏం పోయింది? ప్రాణం పోయింది. ఇప్పుడు ఇలాంటివి జరిగితే సువార్త ప్రకటించటానికి ఆటంకాలు ఉంటాయా ఉండవా? ఉంటాయా ఉండవండి? తర్వాత ఇంకొక సమస్య ఏంటంటే స్వస్థతలు చేస్తున్నాము, అద్భుతాలు చేస్తున్నాము, సూచక్రియలు చేస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి బోధకుల వల్ల కూడా ఎన్నో అబద్ధపు ప్రచారాలు వచ్చాయి, మనం చూసాం. అవన్నీ బయటపడినప్పుడు మతోన్మాదులు ఏం చేశారు? సువార్తను అడ్డగించేటటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఎవరి నోళ్ళు మూయించడానికి ఏ అద్భుతమైన జరుగుతుందండి? ఇప్పుడు 40 ఏళ్ళుగా కాళ్ళు లేకుండా కుంటివాడుగా ఉన్నటువంటి ఒక యవనస్తుణ్ణి మన బోధకులు ఎవరైనా కళ్ళ ముందు యేసు నామమును స్వస్థపరిచారనుకోండి, ఇప్పుడు మతోన్మాద అనేవాడు మన మీద దాడి చేస్తాడమ్మా? మన మీద దాడి చేస్తాడా? అలా చేస్తే చేయలేడు. అడ్డగించడానికి కుదరదు. ఎందుకంటే సువార్త ప్రకటించటానికి అక్కడ జరిగినటువంటి సూచక క్రియ ఒక బలమవుతుంది. కానీ ఈరోజు స్వస్థతలు చేస్తున్నాము, అద్భుతాలు జరుగుతాయి, సూచక్రియలు జరుగుతాయి అని వాటిని నమ్మిన వారు కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు లేరండి? ఉన్నారు అండి, ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళను మళ్ళీ వాళ్ళ ద్వారా ఏమీ జరగట్లేదని బయటపడేస్తున్న వాళ్ళు కూడా ఎవరో కాదు, మళ్ళీ క్రైస్తవులే. ఒరే బాబు, మీరు అంతా ఫేకు, మీ ద్వారా ఏమి అద్భుతాలు జరగట్లా అని బయటోళ్ళు బయటేయట్లా. ఎవరు బయటేస్తున్నారు వాళ్ళని?
వాళ్ళ అసలు రంగు ఎవరు బయట పెడుతున్నారు? మన క్రైస్తవులే వారిని బయట పెడుతున్నారు. మరి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో, ఈ రోజుల్లో నిజంగా అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు జరగకపోతే సువార్త ప్రకటించటానికి ఖచ్చితంగా ఏమేర్పడతాయి? ఆటంకాలు ఏర్పడతాయి. మరి ఇప్పుడు ఆటంకాలు రాకుండా చేయాలంటే ఏం చేయాలి? స్వస్థత వరాలు ఉన్నాయా? ఇప్పుడు ఉన్నాయండి. మొదటి శతాబ్దంలో అపోస్తులులకు స్వస్థత వరాలు ఉన్నాయి. వారు ఎవరిని ముట్టుకున్నా, వారిని ఎవరు ముట్టుకున్నా స్వస్థత పొందేవారు. అప్పుడు జరిగాయి. మరిప్పుడు జరగట్లా. వీళ్ళు చెబుతున్నారు స్వస్థతలు మా ద్వారా జరుగుతున్నాయని, జరగట్లా. స్వస్థత శాలలు పెట్టేసుకున్నారు, ఏమీ లేదు. ఈరోజు ఒక అన్యజనుడు కానీ, మతోన్మాది కానీ, క్రీస్తు వ్యతిరేకి కానీ వచ్చి జరిగిన స్వస్థతను చూసి సువార్తను అడ్డగించకుండా నోరు మూసుకునేటటువంటి చరిత్ర ఎక్కడన్నా ఉందా? ఇప్పుడు ఉందండి? లేదు. ఎవ్వరూ మౌనంగా ఉండట్లా. ఇంకా దాడి ఎక్కువ చేస్తున్నారు, ఇంకా 4 రాళ్ళు ఎక్కువనే పడుతున్నాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి? మనకా స్వస్థత వరాలు లేవు. స్వస్థతలు, అద్భుతాలు చేస్తేనే ఎదుటివాడి నోరు మూయించగలవు అనుకోండి. ఆ రోజుల్లో అలాగే జరిగింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? అద్భుతాలు జరగట్లా, స్వస్థతలు జరగట్లా, మనకు స్వస్థత వరాలు లేవు, ఎదుటివాడిని నోరు మూయించలేము. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే సువార్త ప్రకటనలో మనము ఆ సువార్త ప్రకటించే విధానం మార్చాలి. సువార్త ప్రకటించే విధానం మార్చాలి. ఎలాగో తెలుసా? ఈరోజు మనము సువార్త ప్రకటించటం అంటే యేసుక్రీస్తు యొక్క మరణ, సమాధి, పునరుద్ధానములను గలమెత్తి చాటి చెప్పటం, ఎదుటివారికి ప్రకటించటం, కరపత్రిక ద్వారా తీసుకొని వెళ్ళి ఇవ్వటం, వారిని యేసుక్రీస్తు వైపు నడిపించటం అని అనుకుంటున్నాం. అదే చేస్తున్నాం. అదే చేయటాన్ని బట్టి, అలా చేయటాన్ని బట్టి ఈరోజు ఏమొస్తున్నాయి? ఆటంకాలు వస్తున్నాయి. కానీ ప్రియులారా, మీరు గత చరిత్రలో మన దేశంలో మిషనరీల పరిచర్యను ఒకసారి చూడండి. మిషనరీల పరిచర్య జరిగింది. మదర్ తెరీసా సేవ చేస్తుంది. అంతెందుకు K.A. పాల్ గారు కూడా సేవ చేశారు. వారికి ఆటంకాలు కలిగాయండి. వారు ప్రకటిస్తున్నటువంటి సువార్తకు ఆటంకాలు కలిగాయి. K.A. పాల్ గారు ఎన్ని దేశాలు తిరిగి చెప్పలేదు యేసుక్రీస్తు గురించి? ఎంతమంది ముందు ప్రకటించలేదు? ఎంతమంది వారి మత విశ్వాసాలను వారు అనుసరిస్తున్నా ఈయన దగ్గరకు వచ్చి ఈయన ఆశీర్వాదం తీసుకున్నారు లేదా? తీసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఆటంకాలు లేవు? మనం ఎందుకు కరపత్రిక తీసుకొని వెళ్తే బస్టాండ్లో ఉతుకుతున్నారు మనల్ని? ఏం జరుగుతుంది? ఇక్కడ ప్రకటించేటటువంటి విధానం అర్థం కాల మనకు. అద్భుతాలు జరగట్లా, స్వస్థతలు జరగట్లా, సూచక్రియలు జరగట్లా, పక్కన పెట్టేసేయి. నువ్వు నీ ప్రభువును ప్రకటించాలి అంటే బైబిల్ ఒకటి చెప్పింది. ఏం చెప్పిందో తెలుసా? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అని చెప్పింది. నువ్వు నీ ప్రభువును సమాజానికి పరిచయం చేయాలంటే నువ్వు ప్రేమించాలి. అది క్రియాపూర్వకమైన ప్రేమ. సమాజంలో ఎంతోమంది ఆకలి ఉన్నవారు ఉన్నారు, రోగాలతో బాధపడుతున్న వారు ఉన్నారు, సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు. వారందరిని కూడా హక్కున చేర్చుకొని
ఆదరించగలిగితే, ప్రేమించగలిగితే, వారు మన ప్రేమను బట్టి, మన ఆదరణను బట్టి, మనం చేసిన సహాయమును బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు నొద్దకు వస్తారా రారా? వస్తారా రారండి? మనం ఏం పని పెట్టుకున్నాం? కరపత్రికలు పంచే పని పెట్టుకున్నాం. మైకు పట్టుకొని ప్రకటించే పని పెట్టుకున్నాం. ఏమంటే ప్రకటించటం నేను తప్పనలా, ప్రకటించటం తప్పు కాదు. కానీ ప్రకటించటములో సమస్యలు వస్తున్నాయి, ఆటంకాలు వస్తున్నాయి. అప్పుడు మనం ఏం చేయాలి? తెలివిగా సువార్త ప్రకటించే విధానాన్ని మార్చుకోవాలి. మీరు చూడండి, యేసు ప్రభువారు దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని మీరు వెళ్ళి ప్రకటించండి అన్నాడు. ఇద్దరిని పంపాడు. కానీ వారికి ఏమిచ్చాడో తెలుసా? స్వస్థపరిచేటటువంటి వరములిచ్చి పంపాడు. దయ్యములను వెళ్ళగొట్టే శక్తినిచ్చాడు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి స్వస్థత చేశారనుకోండి, ఎవడైనా ఆటంకపరుస్తాడండి? లేదు. మనం వెళ్ళి ఒక్కరికి ఆకలి తీర్చామనుకోండి, అన్నం పెట్టామనుకోండి, మనం ప్రకటించే సువార్తకు ఆటంకం చేస్తాడండి? చెయ్యడు. కనుక ప్రియులారా, ఈరోజు సువార్త ప్రకటించటానికి మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రేమించటం. క్రియాపూర్వకమైన ప్రేమ ద్వారా ఎదుటివాన్ని ప్రభు కొరకు సంపాదించవచ్చు. ఈరోజు మన వాళ్ళ పని ఇలా ఏమీ జరగట్లా. వెళ్తారు, సువార్త ప్రకటిస్తారు, 10 మందిని దేవుని కొరకు సంపాదించామని తెచ్చుకుంటారు. వాళ్ళకే మీరు ఇవ్వండి అని ఒక భారం వాళ్ళ మీదే పెడతారు. వాళ్ళకి ఏం చెప్తారు? నీ స్థితి మారాలంటే నువ్వు దేవుడికి ఇవ్వు అంటారు. ఇప్పుడు ఆ స్థితి మారాలంటే మనం ఏం చేయాలి? అతని స్థితిని మార్చాలి. అతని స్థితిని మనం మార్చాల్సింది పోయి మనం ఏం చెప్తాం? నీ స్థితి మారాలంటే నా దగ్గరకు వచ్చి నువ్వు నాకు ఇవ్వు, నీ స్థితి మారుతుందని చెప్తాం. అదేనా జరుగుతుంది ఈరోజు? మరి మిషనరీలు అలా చేశారండి. మీ స్థితి మారాలంటే ఇదిగో మేము ప్రకటించే సువార్తను వినండి, ప్రభువుని నమ్ముకోండి, మా దగ్గరికి రండి, మీరు దశంభాగాలు అవి ఇవి ఇచ్చేసేయండి, మాకు ఇవ్వండి, మీ స్థితి మారుతుందని చెప్పారా? మిషనరీలు అలా చేశారా? అలా చేయలే. మిషనరీలు ఎలా చేశారు? స్థితి బాగోలేని వారి దగ్గరికి వెళ్ళి వారికి ఏ సమస్య, వారి అవసరతను గుర్తించారు. వారి అవసరతను గుర్తించి వారి అవసరాలు తీర్చి అప్పుడు చెప్పారు ప్రభు గురించి. వారు విశ్వసించారు. ఇప్పుడు వారిని ఎవరైనా ఆటంకపరచడానికి ప్రయత్నించారనుకోండి, ఇప్పుడు ఆకలి తీరినవాడు అడ్డగిస్తాడు, మనం కాదు. రే నువ్వెవడ్రా, నాకు ఆకలి ఉన్నప్పుడు నువ్వు వచ్చావా? రాలా. నాకు సమస్య ఉన్నప్పుడు రాలా. నేను నలిగిపోతున్నప్పుడు నువ్వు రాలా. ఇదిగో వీళ్ళు వచ్చారు, నన్ను ఆదరించారు, నా పట్ల ప్రభు ప్రేమను చూపించారు. ఇక్కడ రివర్స్ అయిపోతుంది. మన వాళ్ళకి ఇది అర్థం కావట్లేదు. ఎలా ప్రకటించాలో ఏం చేయాలో తెలియని స్థితిలో ఈరోజు క్రైస్తవ్యం చాలా చాలా తొందరపాటులో తప్పుదారిన వెళ్ళిపోతుంది. క్రైస్తవ్యానికే ప్రమాదాన్ని కూడగడుతున్నారు చాలామంది. కొట్టినా తిట్టినా చంపినా మనం సువార్త ప్రకటించాల్సిందే అంటారు. ఇప్పుడు నువ్వు ఉండాల్సింది, నువ్వు బ్రతకాల్సింది సువార్త ప్రకటించడానికే కాదా? సువార్త ప్రకటించడానికే కాదండి. నువ్వు చచ్చిపోతే మరి ఎవరు చెప్పాలి? ఎందుకు చావాలి నువ్వు? బ్రతకవా? సువార్తలో చచ్చిపోయినా పర్వాలేదు అంటే పోయి వీళ్ళు ఏం చేస్తారంటే పోయి వాడిని లేపి ఎవరిని?
మతోన్మాదిని లేపి నన్ను చంపు, నేను హతసాక్షిని అవుతా ప్రభు కొరకు. ఏంటది? అసలు సువార్తను ప్రకటించే విధానంలో ప్రకటిస్తే ఎక్కడ ఎవరు ఆటంకపరచలేరు. నేను ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పి ముగిస్తాను. ఏమంటే అనంతపురం మనకు తెలుసు కదా, అనంతపురం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనంతపురం. అక్కడ ఆర్డిటి అనేటటువంటి సంస్థ ఒకటి ఉంది, క్రిస్టియన్ సంస్థ. ఆర్డిటి అనే సంస్థ, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్. ఆర్డిటి అంటే, ఆర్డిటి అనేటటువంటి సంస్థ కొన్ని సంవత్సరాల క్రితం ఒక మిషనరీ, ఒక సేవకుడు, ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడు వచ్చి ఇక్కడ చిన్నగా ప్రారంభించి ఇప్పుడు ఏమైందో తెలుసా? అనంతపురంలో హాస్పిటల్స్ కట్టారు, కాలేజీలు కట్టారు, క్రికెట్ స్టేడియం కట్టారు అండి. తర్వాత ఎవరికైనా కానీ స్థలం ఉందంటే చాలు, సొంత స్థలం ఉందంటే చాలు, వారే డబల్ బెడ్రూమ్ కట్టిస్తారు. నిజమండి అది. ఇప్పటికీ ఈ మధ్యకాలంలో ఆర్డిటి అనేటటువంటి ఆ సంస్థను మూసేయాలని, తొలగించాలని కొంతమంది కుట్ర పన్నుతున్నారు. మొన్నే ఒక వారం నుండి సమస్య ప్రారంభమైంది. కానీ ఆర్డిటి గురించి కొన్ని విషయాలు నేను చదువుతాను, ఒకసారి చూద్దాం. ఆర్డిటి గురించి ఉన్న ఒక విషయం ఒక అతను రాశాడు. ఇది నిజమండి, ఇది ఇందులో అబద్ధం ఏమీ లేదు. ఏం రాశాడో, అక్కడ కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటో రాసినటువంటి విషయం ఫేస్బుక్లో రాస్తాడు, చదువుదాం. అండ్ ఇక్కడ ఏముందంటే, ఆరోగ్యం బాగోలేదు, మన ఆర్డిటి ఉంది. అండ్ మనకు ఆరోగ్యం బాగోలేదంటే ఏముందట? ఆర్డిటి ఉంది. చదువుకోవాలని ఉంది, మన ఆర్డిటి ఉంది. ఇల్లు కట్టుకోవాలని ఉంది, దానికి మన ఆర్డిటి ఉంది. చిన్న వ్యాపారం కోసం రుణం కావాలి, మన ఆర్డిటి ఇస్తుంది. కళల పట్ల అభిరుచి ఉందా? పద నేర్చుకో, ఆర్డిటి సహకరిస్తుంది. ఇంతకు ఆర్డిటి అంటే ఏంటి? రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్. 1969లో చిన్న చినుకుగా మొదలై ఈ మహాయజ్ఞం నేడు దాదాపు 3 జిల్లాల్లో విస్తరించి పేదల పాలిట సంక్షేమ ప్రదాయినిగా మారింది. ఇక దివ్యాంగుల విషయంలో మా ఆర్డిటి సంస్థ చూపిస్తున్న చొరవ అంతా ఇంత కాదు. వీలుంటే ఒకసారి బుక్కరాయ సముద్రం దర్శించి చూడండి, మాటలు చాలవు చెప్పడానికి. ఇక మా అనంతపురం గ్రామీణ ప్రాంతాలలో చిన్న జబ్బు చేసిన ముందు గుర్తుకు వచ్చేది ఆర్డిటి హాస్పిటల్. తక్కువ ఖర్చు అంటే 100 రూపాయల బిల్లు, అయితే 10 రూపాయలు మాత్రమే కట్టాలి. మెరుగైన వైద్యం కోసం బత్తలపల్లి హాస్పిటల్ ఉంది ఏమండి. ఇవన్నీ కూడా ఆర్డిటిని గురించినటువంటి విషయాలు. ఇంకా మనం క్రింద చదవగలిగితే ఎన్నో విషయాలు ఉన్నాయండి ఆర్డిటి కొరకు. ఇప్పుడు అక్కడ ప్రస్తుతం ఇదంతా కూడా దీన్ని తొలగించాలి, ఇది ఉండటానికి వీల్లేదు అని కొంతమంది మతోన్మాదులు ప్రయత్నం చేస్తున్నారండి. దీన్ని ఎలాగైనా మూసేయాలి, ఎందుకంటే ఇది క్రైస్తవులకు సంబంధించింది, క్రైస్తవుల కొరకు స్థాపించబడింది, అనేకులను మనలో నుండి మతం మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు. కానీ ప్రియులారా, మొన్న ఒక ఛానల్లో ఒక మతోన్మాది లాంటి వాడే ఆ వ్యక్తి, క్రైస్తవులు ఏది చేసినా ఓర్చుకునే తత్వం కాదు. అతను ఈ ఆర్డిటి కొరకు మాట్లాడాడండి. మాట్లాడితే కింద చాలామంది కామెంట్స్ పెట్టారు ఏమండి. కామెంట్స్ పెట్టారు. ఏం పెట్టారో తెలుసా కామెంట్స్? ఒకసారి నేను చెప్తాను చూడండి. కామెంట్స్ ఏం పెట్టారంటే, అతడు మాట్లాడుతుండగా ఛానల్ కింద పెట్టారండి. ఒక హిందూ పెట్టాడు, సాయి గారు నేను ఒక హిందువుని, నేను
మీ ఛానల్ ఫాలో అవుతాను, కానీ ఆర్డిటి అనంతపురం ఒక మంచి హాస్పిటల్ నాకు తెలిసి మత మార్పిడి గురించి వేరెవ్వరూ మాట్లాడరు. అది ఆంధ్రప్రదేశ్లో వెనకబడిన జిల్లా అయినా అనంతపురంలో అందున అత్యంత వెనకబడినదైన కళ్యాణదుర్గంలో ఉంది. నేను అక్కడ 3 years ఉన్నాను, చూసి చెప్తున్నాను. అందరినీ ఒక గతికి కట్టేయడం కూడా మంచిది కాదని నా అభిప్రాయము. ఈరోజు దాన్ని బ్యాన్ చేయాలని, అది ఒక మత సంస్థ అని, అక్కడ మరి అనేక మందిని మతం మారుస్తున్నారని, ఇలాంటి కుట్రతో ఆర్డిటిని ఆటంకపరిచే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికే ఆర్డిటి అనేక మందికి ఆకలి తీర్చింది, అనేక మందికి ఆరోగ్య విషయంలో. ఏమంటే మొన్న అనంతపురం వెళ్ళాం మేము. అనంతపురం మీటింగ్ అంటే నేను బుజ్జన్న వెళ్ళాం. అక్కడికి వెళ్ళేంత వరకు నాకు తెలీదు. ఒక తమ్ముడు మాతో పాటు వచ్చాడు. కారులో వెళ్ళేటప్పుడు ఈ ఆర్డిటి గురించి అన్ని విషయాలు చెప్పాడు. అసలు మా ప్రాంతం ఈరోజు బాగుందంటే కారణం ఆర్డిటి. అసలు ఆ సంస్థ చేసినటువంటి సేవా కార్యక్రమాలు ప్రభుత్వం కూడా చేయలేదు అన్నారు. ఇప్పుడు ప్రభుత్వంలోని కొంతమంది ఎవరో వ్యక్తులు కుట్ర పన్ని దాన్ని ఆపాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా. ఆపాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే వారి మీద తిరుగుబాటు ఎవరు చేస్తున్నారు తెలుసా? ఆపకుండా అన్యజనులు. ఎవరండి? అన్యజనులు. ఆర్డిటి మా ఆకలి తీర్చింది, మాకు సహాయం చేసింది, దాన్ని ఆపటానికి వీల్లేదు అంటున్నారు. ఒకసారి అది విందాం. ట్రస్ట్ స్వచ్ఛంద సంస్థ లేకపోతే అనంతపురం ప్రజలు భారీగా నష్టపోతారన్నారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి. సేవ్ ఆర్డిటి అంటూ అనంతపురంలో ర్యాలీ నిర్వహించారు. ఆర్డిటి చేసిన సేవా కార్యక్రమాలు ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. విద్యా, వైద్యం, స్పోర్ట్స్ కోసం సంస్థ ఎంతగానో కృషి చేస్తుందని చెప్పారు. ఆర్డిటికి కులం, మతం, రాజకీయాలతో సంబంధం లేదని, నిస్వార్థంగా సేవలందిస్తున్న సంస్థకు నిధులాపడం సరికాదన్నారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ స్పందించాలన్నారు. అందరినీ కలుపుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లను కలుస్తానని ప్రభాకర్ రెడ్డి చెప్పారు. కూడా లేదు, ఎవరు వచ్చినా ఒకటే, ఎలా ఉన్నా ఒకటే. కానీ ఈ సంస్థ పోయిందంటే మటుకు దయచేసి చెప్తానా, అనంతపూర్ డిస్ట్రిక్ట్కి లాసు. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్క అనంతపూర్లో డిస్ట్రిక్ట్ ఉండే ప్రతి ఒక్కరూ దీన్ని కాపాడుకోవాలి. మనమందరం నాయకులు మాట్లాడుకొని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు దగ్గర పోయి ఢిల్లీ వరకు పోవాల్సిన పరిస్థితి. నష్టపోయేది అనంతపూర్ ప్రజలు, దయచేసి చెప్తున్నా. హాయ్ ఎవ్రీవన్. ఏమంటే విన్నారు కదా, ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, రాజకీయ నాయకుడు. అసలు ఒక క్రైస్తవ సంస్థ అందరికీ సేవ చేస్తుంది. ఆ సంస్థ మూతపడితే అనంతపురం అంతా అతలాకుతలం అవుతుంది. అనంతపురంకి తిండి దొరకదు, మళ్ళీ కరువులోకి వెళ్ళిపోతుంది అంటున్నారు. అందుకే సేవ్ ఆర్డిటి అని చాలామంది ర్యాలీలు చేపట్టారు. ఇప్పుడు మీరు గమనించండి, ఆర్డిటి చేసినటువంటి సేవలకు సరే కొంతమంది ఇప్పుడు కుట్ర పన్నే ప్రయత్నం చేస్తున్నారు, కానీ అవి ఫలించవు. ఆర్డిటి చేస్తున్నటువంటి సేవకులకు అనేక మంది క్రీస్తు వైపు ఆకర్షించబడ్డారా లేదా? ఆకర్షించబడ్డారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, వారు ఎప్పుడూ కూడా ఎవరికి కూడా యేసుక్రీస్తును నమ్మండి అని చెప్పాలట. యేసుక్రీస్తును నమ్మండి అని చెప్పాలి. ఇప్పుడు మన వాళ్ళు ఏం పని పెట్టుకున్నారు? ఇప్పుడు ఆదివారం సాయంత్రం అయితేనే బయలుదేరుతారు సువార్తకు. మనల్ని అంటున్నారు, మీరేం సువార్త చేయరు, ఏం చేయరట. మనం ఏం చేయమట? మనం సువార్త చేయమట. ఎన్టీఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘము ఏం చేయదట? సువార్త చేయదు. మేము చూడండి ఎంత అద్భుతంగా చేస్తున్నాం.
సువార్త ఎలా ప్రకటించాలో, ఎలా ప్రభు కొరకు సంపాదించాలో అర్థమయ్యి సైలెంట్గా ఉన్నాం. మేము చేయాల్సిన పని చేస్తాం. మీరు పరిగెత్తి 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 పాలు తాగినా ఒకటే, మేము నిలబడి నీళ్లు తాగినా ఒకటే. మీకు అవగాహన లేదు. చాలామందికి అవగాహన లేదు. ఎలా సువార్తను తీసుకెళ్ళి ఆటంకము లేకుండా మనుషులను ప్రభు కొరకు సంపాదించాలో ఈరోజు వీధులంట మైకులు పట్టుకొని తిరిగే వారికి అవగాహన లేదు. ఇది నిజం. ఈరోజు ఎందుకు సమస్యలు వస్తున్నాయి, ఎందుకు క్రైస్తవ్యం మీద దాడులు జరుగుతున్నాయి? మన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మైకులు పట్టుకొని తిరిగి అన్యజనుల మధ్యన వెళ్ళి ప్రకటించినందుకు కాదా? మరి ఇంతకుముందు మిషనరీల పరిచర్యకు ఆటంకాలు రాలేదే? కే.ఏ. పాల్ గారు ప్రకటించిన సువార్తకు ఆటంకాలు రాలేదే? ఎందుకు రాలేదంటే వారు ప్రకటించేటటువంటి విధానము వేరు. కనుక ఈరోజు మనం ఎవరికైనా ఆకలి వేస్తే అన్నం పెడదాం, ఎవరైనా అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే ఆదరిద్దాం, సహాయం చేద్దాం. మనం చూపించే ప్రభు ప్రేమే ఆ వ్యక్తిని ఏం చేస్తుంది? ప్రభు దగ్గరికి రాబడుతుంది. ఈరోజు సంఘములో వచ్చినటువంటి విశ్వాసులు కూడా మనకు కానుక ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే, ఇదిగో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయటానికి ఇవ్వాలి, ఇలాంటి పరిచర్య చేయటానికి ఇవ్వాలి. మనం మన సొమ్మును సమకూర్చుకొని మనం వెళ్ళాల్సింది వేల రూపాయలు పెట్టి హంగులతో ఆర్భాటాలతో సభలు ఏర్పాటు చేసి వాక్యం ప్రకటించడానికి కాదండి. మనం సమకూర్చుకున్నటువంటి ధనాన్ని ఆకలిగా ఉన్న వారికి పెడదాం, ఇబ్బందులు ఉన్న వారికి సహాయం చేద్దాం. అప్పుడు అలా చేస్తే ఏమవుతుంది? వాళ్ళు మన దగ్గరికి వస్తారు, సంఘములోకి వస్తారు. ఏమండి, మీరు చూడండి, మనం ఒక 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టామనుకోండి. మీటింగ్ రోజు ఎంతమంది వస్తారు? 5 లక్షలు పెడితే 5 లక్షలు పెట్టి ఎస్టీబీసీలో పెట్టామనుకోండి, ఎంతమంది వస్తారు? మనమే మీటింగ్ అనుకోండి, నేనే స్పీకర్ అనుకుందాం, ఒక 5 లక్షలు పెట్టి మీటింగ్ పెట్టాం, ఎంతమంది వస్తారు? మొత్తం అలంపూరు, ఆ ఊరు, ఈ ఊరు మొత్తం కదిలించా ఒక 1000 మంది వస్తారా? ఒక 1000 మందిని సమకూరుస్తాం, వస్తారు ఒక 1000 మంది. 3 రోజులు సభలు అద్భుతంగా జరుగుతాయి కదా, మనకు బాగా వాక్యం వింటారు, ఆనందిస్తారు, అంత అయిపోద్ది. మీటింగ్ అయిపోయిన తర్వాత ఆదివారం మన సంఘానికి ఎంతమంది వస్తారు? ఇక్కడికి మన దగ్గరికి ఎంతమంది వస్తారు? ఇంతే కదా, ఇంతేనా? వీళ్ళేనా? కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తారా? ఒక 5 మంది 10 మంది. 5 లక్షలు పెట్టి మీటింగ్ పెట్టాం కదా, ఓ 10 మంది పెరుగుతారా? మరుసటి వారమే పెరుగుతారండి? లేదు. అలా అనుకుంటే ఇప్పటికి మనం చాలా మీటింగ్లు చేసాం, రావాలి, కానీ రాలేదు. మీరు అలా కాకుండా అదే 5 లక్షలు చేత పట్టుకొని లోకంలో ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారు, ఎవరు సమస్యల్లో ఉన్నారు, ఎవరు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు, వెతికి వారి దగ్గరికి వెళ్ళి మీరు వారికి సహాయం చేసి ఆదరించి ఒక మాట, మీరు కాస్త దేవుని సన్నిధిలో గడిపితే నెమ్మదిగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది. ఆదివారం మేము పలానా చోట ఆరాధనకు మేము అక్కడ కలుసుకుంటాం, వీలైతే అక్కడికి రండి అని ఒక మాట చెప్పండి. ఇప్పుడు 5 లక్షలకు వస్తారా రారా? పని జరుగుతుందా జరగదండి? ఇప్పుడు 5 లక్షలకు 50 మందిని సంపాదించవచ్చు మనం. పోనీ ఒక 10 మందినైనా సంపాదించలేమండి? సంపాదించగలం. 5 లక్షలు పెట్టి మీటింగ్ పెడితే 5 మందిని కూడా సంపాదించలేము, తెలుసా? అదేంటి ఎలా మాట్లాడతారు అని మీరు అనొచ్చు. ఇలాగే చెప్పాలి, ఇదే అర్థం కావాల్సింది. మీరు గమనించారా ఎప్పుడైనా? మీరు ఒక కర్నూల్లో స్టాంటన్ చర్చ్ ఉంది, సిఎస్ఐ చర్చ్ ఉంది,
కోల్స్ చర్చ్ ఉంది. ఏమంటే చాలా పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి కదా. ఎప్పుడైనా ఎస్టీబీసీలో పబ్లిక్ మీటింగ్స్ పెట్టారా? పెట్టారండి? చూసారు ఎప్పుడైనా? పెట్టారు ఎప్పుడైనా వాళ్ళు? ఇప్పుడు వాళ్ళ సంఘాల్లో విశ్వాసులు ఉన్నారా లేరా? ఉన్నారా లేరా? ఆ సంఘం విస్తరిస్తుందా లేదా? ఏం జరుగుతుంది? ఏం జరగాలి? ఏమన్నా అర్థమవుతుందా? వాళ్ళు మనలాగా లక్షలు పెట్టి బహిరంగ సభలు చేయకపోయినా అక్కడ సంఘం అభివృద్ధి జరుగుతుంది. కారణం ఏంటి? పరిచర్య ఎలా చేయాలో అర్థం చేసుకున్నారు, దేనికి ఖర్చు పెట్టాలో అర్థం చేసుకున్నారు. మనకు అర్థం కాల. మనకు ఒక 10 లక్షలు పెట్టి మీటింగ్ పెడితే కానీ తృప్తి ఉండదు. నువ్వు అప్పు చేసి 1 లక్ష, నేను అప్పు చేసి 1 లక్ష, ఆయన అప్పు చేసి 1 లక్ష. ఏమండి, మీటింగ్ అయిపోయిన తర్వాత ఇలా జరిగింది అలా జరిగిందని మాట్లాడుకొని ఎక్కడి నుండి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళి అప్పుల కొరకు గొడవ పడతాం, ఆ సమస్యల్లో మునిగిపోతాం. ఏంటలా? అర్థమవుతుందండి? అందుకే ఈరోజు సువార్తను ప్రకటించేటటువంటి విధానం మార్చుకోవాలి. ప్రభువును ప్రకటించే విధానం మార్చుకోవాలి. ప్రభువును పరిచయం చేసే విధానం మారాలి. ప్రభు కొరకు ఆత్మలను సంపాదించే విధానం మారాలి. లేకపోతే మనం ప్రభు కొరకు ఎవరిని సంపాదించలేం. సమస్యలే తెచ్చుకుంటాం. సువార్తకు ఆటంకాలే తెచ్చుకుంటాం. ఆ రోజు అద్భుతాలతో సువార్తను అడ్డగించే వారి నోళ్ళు మూయించారు. ఈరోజు మనం అద్భుతాలు చేయాల్సిన అవసరం లేదు, కానీ ఆకలి కొన్న వారికి అన్నం పెడదాం, ఆదుకుందాం, సువార్తకు ఆటంకాలు రాకుండా చూద్దాం. మనం ప్రేమిస్తే మన ప్రేమను పొందినవాడే చెప్తాడు ఏమని? వాళ్ళు చెప్పేది ఏమి తప్పు కాదని. అంతేనా? మనం ప్రేమిస్తే, మన ప్రేమ చూపిస్తే, మన ప్రేమను పొందినవాడే మనకు సపోర్ట్గా నిలుస్తాడు. ఈరోజు అది పక్కకు పోయి కొంతమంది అద్భుతాలు సూచక్రియలని జనాలను రాబట్టే ప్రయత్నాలు చేశారు, ఫెయిల్యూర్ అయిపోయారు. వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళే చచ్చిపోతున్నారు, వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళే ఇంకా రోగాలు ముదురుతున్నాయి, సమస్యలు ఎదుర్కొంటున్నారు, చివరికి వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. వాళ్ళు ఎంత స్పీడ్గా గుంపులుగా వారి దగ్గరికి జనాలు వచ్చారో మీరు రానున్న దినాల్లో చూడండి, మళ్ళీ అదే స్థితిలో వారు జీరోకి వచ్చి పడతారు. ఎందుకంటే అది నిజమైనటువంటి సువార్త సత్యము మీద స్థాపించబడిన పరిచర్య కాదు. కనుక సువార్త ప్రకటించటానికి నేడు ఆటంకాలు రాకుండా ఉండాలంటే ఎలా చేయాలో, ఏం చేయాలో ఒక మంచి ఆలోచన ఈవేళ మనం తెలుసుకున్నాం. దీన్ని అనుసరిద్దాం, ప్రభు కొరకు ఆత్మలను సంపాదిద్దాం.